సార్ మీరు టీఆర్ఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒకటి జనరల్గా చాలామంది అంటుంటారు కేసీఆర్కి కొంత నియంతృత్వ పోకడలు ఉంటాయని. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? అంటే పొలిటీషియన్లకి ఉండేటువంటి సహజ లక్షణాలు వాళ్ళకి మాకు అన్నీ తెలుసు, మాకే అంతా తెలుసు సార్, మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే చెయ్యాలి సార్ అనే పద్ధతిలో వాళ్ళు ఉండడం అనేది మామూలుగా మామూలు సర్పంచ్నే చూస్తాం అట్లా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్యేలు ఇట్లా అనేక మంది మనం చూస్తూ ఉంటాం. అయితే మరి చంద్రశేఖరరావు గారు చూసినప్పుడు ఆయన దాదాపుగా 82 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసిండు. ఫస్ట్ టైం ఓడిపోయిండు. తర్వాత బై ఎలక్షన్ 85 నుంచి గెలుస్తూ వస్తున్నాడు. మరి 85లో గెలిచే, 89లో గెలిచే, 94లో గెలిచే, మళ్ళీ 99లో కూడా గెలిచిండు. కాకపోతే 94 తర్వాత అంటే 94 కంటే ముందు ఏదో అప్పుడు తీవ్రమైన కరువు ఉన్న ప్రాంత సమయంలో ఆయన 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా కరువు మంత్రులైన వేసారు. 2 జిల్లాలకు 91 to 94 కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దానికి ముందు పీరియడ్లో ఆయన ఉండే. సో మళ్ళీ 94 తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. మళ్ళా ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు. మళ్ళీ కొద్ది రోజులకే చంద్రబాబు దాన్ని టేకప్ చేసిండు. మళ్ళీ అప్పుడు కూడా ఆ సంక్షోభ సమయంలో కూడా చంద్రశేఖరరావు తన పాత్రను తను పోషించిండు. ఏది చంద్రబాబు వైపు నిలబడి వైస్రాయి సంక్షోభం అని అంటారు కదా, దాంట్లో కీలక పాత్ర పోషించాడు. సరే, దాని తర్వాత ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యిండు. అట్లా 99 వరకు కొనసాగిండు. మరి ఇంత సుదీర్ఘకాలం ఒక ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి, రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీ ఉండి, మళ్ళీ గండిపేటలో వీళ్ళ క్లాసెస్ అవుతాయి, తెలుగుదేశం క్లాసెస్, తరగతులు, శిక్షణా తరగతులు అని కండక్ట్ చేస్తుంటారు. మరి అక్కడ ఆయన ఒక ప్రధాన టీచర్గా అంటే ఒక పొలిటికల్ క్లాసెస్ తీసుకుంటాడు అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే బాగా వాగ్ధాటితోటి విషయాన్ని చెప్పగలుగుతాడు. పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు అంటారు కదా, వీటన్నిటితోటి ఒప్పించగలుగుతాడు, మెప్పించగలుగుతాడు. పాల్గొన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఉంటారో వాళ్ళని ఒక రకంగా మిస్ప్రైజ్ చేస్తాడు. ఇట్లా అనేక రకాలుగా ఆయన మీద చర్చ ఉంది, ఆయన గురించి మాట్లాడుకుంటారు. మరి అటువంటి వ్యక్తి తర్వాత సరే పార్టీ 99లో ఆయన డిప్యూటీ స్పీకర్, మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. సరే, అప్పుడున్న ఈక్వేషన్స్లో, క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయనకి రాలేదు. సరే, తర్వాత ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండ్రు. ఆయనకు ఇష్టం లేదు, అసంతృప్తి అవన్నీ ఉండే. సరే, తదనంతరం అప్పటికే 97లో మేము తెలంగాణ ఉద్యమాన్ని భువనగిరి నుంచి ప్రారంభించి అనేక పార్టీలు, అంటే దాదాపుగా ముఖ్యంగా ఎమ్మెల్యే పార్టీలు, మా అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ అయినా, తర్వాత జనశక్తి పార్టీ అయినా, వీరన్న పార్టీ అయినా, తర్వాత ఇట్లా సత్యమూర్తి పార్టీ, ఇంకా అనేక పార్టీల వాళ్ళు దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు బాగా చేశారు. దాని తర్వాత ఇందిరారెడ్డి కూడా, అంటే అప్పటికైనా హోమ్ మినిస్టర్ చేసిండు, ఇంకా ముందు మంత్రి పదవి చేసిండు, అనేక పదవులు ఆయనకు కూడా రాజకీయ పార్టీ నుంచి ఉన్నాడు. 99 బిఫోరే బీజేపీ కాకినాడ తీర్మానం పేరుతోటి ఒక ఓటు 2 రాష్ట్రాలని వాళ్ళు తీర్మానం చేసిండ్రు. అంటే ఆల్మోస్ట్ అందరూ, అప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా 99 ఎన్నికలు అప్పటికే వాళ్ళు కూడా అప్పటికి విదర్భ, తెలంగాణలో ఈ డిమాండ్ తోటి కొన్ని మీటింగులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు మాలాంటి వాళ్ళని ఢిల్లీ ఐసీసీ ఆఫీస్ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి, అప్పుడు ఆయన రాజేష్ పైలట్ ఉండే, ఆయన కానీ ఇంకా ఓరా కానీ ఇట్లా మొత్తం 5గురితో ఏదో కమిటీ ఉంటే నేను, జయశంకర్ ఇట్లా మేము అందరం పాల్గొన్నాం. అది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అప్పటికి రాజకీయ పార్టీల నుంచి చంద్రారెడ్డి వచ్చి ఆయన ఏదో కొద్ది రోజులు చేసిండు. బయట అయితే విస్తృతంగా అన్ని సంఘాల వాళ్ళు, విప్లవ పార్టీల, ఎమ్మెల్యే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ఉన్న వేరే కుల సంఘాలు కావచ్చు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. ఈ దశలో ఆయన ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు, గ్రహించిండు. దీంట్లో ఏదో
ఒక రకమైన ఆకర్షణ ఉంది, బలం ఉంది ఓకే. అనేది ఆయన ఆలోచించుకొని నన్ను 99లో కలవాలని ఆయన ఫోన్ చేయడం, నేను పోవడం, కలవడం, ఇంకా అట్లా సార్. తర్వాత ఇక 2 years మేము దాని మీద బాగా గంటల కొద్దీ మేధో మదనం చేసినాము. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఓ పేరు ఏర్పాటు చేసుకున్నాం, ఓ జెండా ఏర్పాటు చేసుకున్నాం, పాటల క్యాసెట్ 2000 సంవత్సరం. ఇదంతా ఆయన ఏదైతే ఈ రూపకల్పనలో పూర్తిగా లీనమై పనిచేసి ఏర్పాటు చేసింది కాబట్టి న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదటి అనుకోండి, ఇక శాస్త్ర అధ్యక్షుడు అన్నట్టే ఆ రోజు అనుకున్నాం కాబట్టి అట్లా అయింది. ఇక దాని తర్వాత పార్టీ నడిచే క్రమంలో మీరు అన్నట్టు ఇంకా ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, నేను నా పద్ధతిలోనే నేను పోతా, నేను నా ఆలోచన మేరకే నేను ముందుకు పోతా, అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే చెప్తే నేను వాడే ఎజెండాలకు నా ఎజెండాలో నేను పోతా ఓకే అనే భావన బలంగా ఉంటుంది. సరే, ఎజెండా నిర్ణయం అయ్యేప్పుడు కొంత చర్చిస్తాడు. ఏ నిర్ణయం అయిన తర్వాత జరిగేటువంటి కొన్ని విషయాల్లో ఆయన ఇప్పుడు ఏదో కొత్త కాదు, నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అనుకున్నప్పుడే ప్రజల దగ్గరికి పోతాడు. సార్ ఓకే. 1 గంట కోసం వస్తే చాలని ఎవరైనా పిలిస్తే ఆయన బుద్ధి పుట్టిందంటే 10 గంటలు ఉంటాడు, ఒక రోజు కూడా ఉంటాడు ఓకే అక్కడ. సార్ ఇక మేము పార్టీ 2001లో పెట్టినప్పుడు కూడా చూసినాం కదా ఎట్లా ఉండేది సార్ ఆ కసరత్తు. ఆయనకు బుద్ధి పుడితేనేమో పార్టీ ఆఫీస్కి వచ్చేది ఇక్కడనే జలదృశ్యానికి, లేదనుకో ఏదో కారణం చెప్పి ఏదో సాగు చెప్పి ఈరోజు తలనొచ్చని, కడుపు నొచ్చని, ఇంకేదో బాగాలేదని దాటేసే పద్ధతిలో ఉంటుంది. ఓకే. తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చాలామంది చెప్తా ఉంటారు జర్నలిస్టులు, ఆయన ఆయన మంత్రి పదవి తొలగించడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఆయన సెక్రటరీలకు అందుబాటులో ఉండడని, ఇతర మంత్రులకు అందుబాటులో ఉండడని, లేకపోతే సెక్రటరీ స్టాఫ్ ఉంటారు కదా ఆ విభాగ శాఖకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ ఎండీతో రెగ్యులర్ అవసరాలు ఉంటాయి. ఇట్లా ఎవరెవరితో అయితే ఆయన విధి నిర్మాణ రీత్యా వృత్తి అంటే మంత్రి అనే ఒక శాఖ నిర్వహించే క్రమంలో బాధ్యతల్లో ఉండి అందుబాటులో ఉండాలి, వాడు అందుబాటు ఫైల్ పట్టుకొని ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళందరూ సంగారెడ్డి గెస్ట్ హౌస్ పోయేది. నేను అప్పుడు అక్కడ సంగారెడ్డి గెస్ట్ హౌస్లో మేము మెదక్ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఆడు ఉండి చూసేది, అరే వీళ్ళు ఎందుకు వస్తారు, ఈయన ఎందుకు ఇక్కడ ఉంటాడు రోజుల తరబడి అని అనుకునేది. ఆయన స్వభావం అది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది అన్నట్టు. ఆయన అట్లే మళ్ళీ రోజుల తరబడి కలవాడు, ఇవాళ రమ్మంటాడు కలవాడు, మళ్ళీ రేపు రమ్మంటాడు మళ్ళీ కలవాడు, పొద్దున్న రమ్మంటాడు ఏదో కారణం చెప్తాడు, మళ్ళీ సాయంత్రం రమ్మంటాడు మళ్ళీ ఏదో కారణం చెప్తాడు. ఇది ఒక రకమైనటువంటి మన చూడ్డానికి చూస్తే మాది ఒక సాడిజం లెక్క అనిపిస్తుంది, ఇప్పుడు సాడిస్టా ఇట్లా చేస్తుండేది అనిపిస్తుంది. కానీ ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది, ఆయన స్వభావం మనం దాన్ని మేమే మరి ఆ స్వభావంతో నేను గెలుస్తున్నా కదా అంటాడు. నేను ఇట్లున్నా కదా మీరు అన్నట్టు, నేను ఆ మిగతా ఎమ్మెల్యే లెక్క ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాల్లో పోడు, వాడు అదే శారీ ఫంక్షన్ అంటే పోను, బర్త్డే ఫంక్షన్ అంటే పోను, ఇంకా దేనికంటే పోను, మరి పోకుండా నేను మరి ఇన్నిసార్లు అంటే గెలిచిన. ఆ లాజిక్ రీత్యా చూస్తే ఆ సక్సెస్ చూస్తేనేమో ఈయన చెప్పేదే ఈయన చేసేదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే. మనం టీఆర్ఎస్ 2001 ప్రారంభం నుంచి 2014 దాకా కూడా అదే జరిగింది. ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళనే కలుస్తాడు, ఇష్టం లేదనుకుంటే 100 సార్లు అడగని కలవడు. చాలా మందికి ఏందనుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వభావం మారింది, ఆయన ఆలోచనలు మారినాయి, ఆయన పద్ధతులు మారినాయి అనుకుంటారు. కానీ కాదు, ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎట్టున్నాడు. ఆయన ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, ప్రతిపక్ష నేత. ఆయన మనం చూసినాం కదా, మొత్తం ఇప్పుడు 15 నెలలు అయితే ఓ 4-5 సార్ల శాసనసభ సమావేశాలు అయితే 2 సార్లు ఏమో వచ్చినట్టుంది. అది హాజరు కోసం వస్తాడు, లేకుంటే రాడు. పార్టీ ఆఫీస్ ఇప్పుడు మొన్న చూసినాం కదా, ఇప్పుడు 25 సంవత్సరాల వార్షికోత్సవానికి సమీక్ష సమావేశాలు ఎక్కడ జరిగినాయి, ఒక్కరోజు మాత్రం తెలంగాణ భవన్కి వచ్చాడు, మిగతా రోజులన్నీ ఫామ్ హౌస్. అంటే ఆయన నేను నా పద్ధతిలో నేను పనిచేస్తా, నేను వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఇంకేవాడు అనుకుంటాడో, మీడియా వాళ్ళు రాస్తారు, మీడియా వాళ్ళు ఇంకేదో చేస్తారంటే అవన్నీ జాంతానే అనే ఆలోచనలో ఉంటాడు. అట్లా ఆయన మొదటి నుంచి కూడా
సరే. ఆయన స్వభావరీత్యా ఉన్నాడు. ఆయనకు మరి అది ఒక రకంగా చూస్తేనేమో అదే మరి plus మొన్న అయింది. మొన్న 23లో మొన్న ఒక ఓటమి చూసిండు కానీ అంతవరకు ఆయన ఓటమి లేదు కదా. 2001లో పార్టీ పెడితే 2004లో 24 మంది ఎమ్మెల్యేలే, ఎంపీలే, తర్వాత మంత్రి పదవి వర్గంలోకి వస్తే 6 మంత్రులు ఇక్కడనే, 2 మంత్రులు అక్కడ అవుతారు. తర్వాత మళ్ళీ చూసిన ఏ బై ఎలక్షన్లు గెలిపోయినా ఇట్లా ఏదో 2008లో అప్పుడు ఓడిపోయాను కానీ మిగతా అనేక సందర్భాల్లో ఎంతో కొంత సక్సెస్ తోటి వచ్చారు. ఓకే. కాబట్టి ఈ మొత్తంగా అంటే ఈ మొత్తం ఆయన లైఫ్ని మనం చూస్తే ఒక evaluation. చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువుకున్నప్పుడు కానీ Yes. అంటే సిద్దిపేటలో చదువుకున్నప్పుడు కానీ లేకపోతే ఉస్మానియాలో చదువుకున్నప్పుడు కానీ మొత్తంగా ఆయన మిత్రులు చెప్పేదైనా లేకపోతే ఆయనతో ప్రయాణించినటువంటి అనేక మంది చెప్పేదైనా లేదా ఆయన దగ్గర చూసిన జర్నలిస్టులు చెప్పేదైనా అందరూ ఆయన స్వభావమే ఇది, ఓకే. ఆయనకి ఏదో కొత్తగా నేర్చుకున్నది కాదు తెచ్చుకున్నది కాదు అనేది చెప్తారు. కాబట్టి మేము కూడా అట్లనే అలవాటు అయిపోయినాం ఆయనతో పనిచేసిన కాలం మొత్తంలో కూడా. సరే. ఎంతకాలం ఒక్కొక్కసారి కలిసి జర్నీ? నేను 99లో ఫస్ట్ కలిసిన. సార్. అసలు ఒక్కొక్కసారి చూస్తే ఇట్లా కూర్చుంటే సార్. మేము సూర్యచంద్రులు చూడకుండా కూడా మాటల్లోనే ఉండేది, అబ్బా. మాట్లాడుకుంటూనే ఉండేది. ఆ రూమ్లోంచి బయటికి రాకపోయేది, ఆ రూమ్లోనే ఏదో చిన్న సౌకర్యాలు ఉంటే అక్కడే స్నానం చేయాలి, ఆడనే ఉండాలి, ఆడనే తినాలి, అట్నే ఉండేది. అంటే ఒక్క చదివినా లేకపోతే చర్చ చేసినా ఇక గంటల కొద్దీ చర్చ జరుగుతూనే ఉంటుంది. అవునన్నది కాదంటాడు, కాదన్నది అవునంటాడు. ఆయనకు కావాల్సిన సమాచారం ఆయనకు కావాల్సిన విషయం వచ్చేదాకా చర్చిస్తూనే ఉంటాడు. చదివినాక అట్లా పుస్తకాలు ముందర పెట్టుకొని చదువుతూనే ఉంటాడు. మేము ఎప్పుడైనా కారులో ప్రయాణంలో అలసిపోయి నిద్రపోయినా ఆయన మాత్రం మెలకుతోటే ఉండి ఏదో ఒకటి పాటలు పెట్టుకొని వినడమో చదవడం ఏదో ఒకటి చేసేవాడు. ఇట్లా ఆయన ఆయన స్వభావరీత్యా మొదటి నుంచి కూడా తను అనుకున్నది, తను చేయాలనుకున్నది, తను కలవాలనుకున్న వాళ్ళని తను చెప్పింది ఆచరించాలని కోరుకోవడం అనేది మొదటి నుంచి ఉన్న లక్షణమే అది. కాబట్టి కేసీఆర్కి శత్రువులు ఉన్నారు, చాలా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. ఆయన మిత్రులుగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, చాలా సన్నిహితంగానే ఉంటాడు. అట్లనే ఇష్టం లేదనుకో కొద్దిగా విమర్శిస్తే తట్టుకోలేడు. విమర్శిస్తే ఆ విమర్శని పాజిటివ్గా తీసుకోవడం అనేది ఆయనకి అదొక వీక్నెస్.